హలో ఎవ్రీవన్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదిగోండి, హైదరాబాద్ వచ్చాను కదా! ఇంక మళ్ళీ మన డైలీ వ్లాగ్స్ మొదలవుతాయి. పొద్దున్నే లెగడము, ఇంకా పనులు చేసుకోవడము, ఇంక పడుకునే వరకు ఇయే మనకి ఇంకా కంటిన్యూ అవుతాయి. కానీ నాకు నిజంగా చాలా నిద్రొస్తుందండి. ఏమనిపిస్తుందంటే, ఈ పిల్లలకి స్కూల్ ఆఫ్టర్‌నూన్ నుంచైనా పెడితే బాగుండేది. పగలు హాయిగా పడుకుందురు కదా! ఆళ్ళు భోజనం చేసాకెళ్తే ఇక సుఖంగా ఉంటది కదా అని అనిపిస్తుందనమాట. అంత బద్ధకంగా ఉంటదండి. మరి ఇది ఏమని చెప్పాలో నాకు తెలీదు కానీ, చాలా లేజీ ఏమో నేను పొద్దుట లెగడానికి. తప్పదని ఇంక అలా 6:30కి అలారం పెట్టుకున్నాను. లెగిసాను. ఇంకిప్పుడు మొదలెట్టాలి పని టక టక అని. వంట చేయాలి, బ్రేక్‌ఫాస్ట్ వండాలి, పిల్లల్ని రెడీ చేయాలి. వాళ్ళకి స్నానాలు చేపిచ్చి, రెడీ చేసి వాళ్ళని స్కూలుకి పంపే వరకు ఇంకొక రన్నింగ్ రేస్ అయితే మొదలవుతుందనమాట. సో, వ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి చూడండి. ఇంక ఈరోజు నేను ఏం వండుదాం అనుకుంటున్నాను అంటే బీట్రూట్ ఫ్రై పెట్టేసి షాను, మనుకి అందులోనే కొంచెం అన్నం కలిపేసి పంపించేద్దాం అనుకుంటున్నాను. ఇంకా తాయితీగా నేను తినేటప్పుడు ఇంక ఏ చారైనా పెట్టుకుంటాను ఆ బీట్రూట్‌లో కాంబినేషన్ కిందని. బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా చేద్దామని అనుకుంటున్నానండి. ఇంకా మినపప్పు అది ఏమీ నానబెట్టలేదు. మినపప్పు ఇంకా సండే నానబెడతాను. మండే నుంచి కంటిన్యూస్‌గా టిఫిన్‌లేసుకోవడానికి బావుంటుంది కదా! సో, వ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి. వీడియో అయితే రన్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. పిల్లల స్నానానికి స్టవ్ పైన అయితే వేడి నీళ్ళు పెడదామని నీళ్ళు పట్టుకుంటున్నానండి. స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు పెట్టేశానండి. సో, దీనిపైన అయితే మూత పెడుతున్నాను. కొంతమందేమో మూత పెట్టొద్దు అంటారు. కొంతమందేమో మూత పెట్టండి అంటారు. నెక్స్ట్ ఇంకొక స్టవ్ పైన అయితే షాను, మను తాగడానికి అలాగే వాటర్ బాటిల్‌లో నింపడానికి అయితే వేడి నీళ్ళు పెడుతున్నానండి. ఇదిగోండి 2 స్టవ్‌ల పైన అయితే నీళ్లు పెట్టేశాను. ఇవి కాగడానికి టైం పడుతుంది కదా! ఈ లోపల నేను బీట్రూట్‌ని పీల్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. నేను బీట్రూట్ ఫ్రై కాకుండా బీట్రూట్ రైస్ అయితే వండుతున్నానండి షాను, మను కోసము. తర్వాత లంచ్‌లోకి మాకు వేరే కూర వండుకుంటాను. ఒక సింగిల్ బీట్రూట్‌ని పీల్ చేసేసుకొని దాన్నయితే మొత్తం ఇలాగ తురుము కింద తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు స్టవ్ పైన పెట్టాను కదండీ! అవి కాగిపోయినియి. ఇంక నేను బియ్యం కడిగి పెడదామనేసి రెడీ చేసుకుంటున్నా. పిల్లలిద్దరిని నిద్ర లేపడానికి కొంచెం టైం ఉంది. ఈ లోపల నేను పిల్లల వాటర్ బాటిల్స్ అయితే క్లీన్ చేసుకొని వాటర్‌ని అయితే నింపుకుంటున్నాను. పిల్లలిద్దరు నిద్ర లెగిసిపోయారండి. వాళ్ళిద్దరూ బ్రష్ చేసుకుంటున్నారు. ఈరోజు పిల్లలకి స్కూల్‌లో తినడానికి స్నాక్స్ కింద అయితే దానిమ్మ గింజలు పెడదాం అనుకుంటున్నాను.
నేను మా షాను మనుకి స్నాక్స్ కింద మ్యాక్సిమం ఫ్రూట్స్ని ఎక్కువగా పెడుతూ ఉంటాను. లేదు ఫ్రూట్స్ కాకపోతే సున్నుండ కానీ నువ్వుల లడ్డు లాంటివి పెడతాను. అంతేగాని బిస్కెట్స్ లేదా చాక్లెట్స్ లాంటివి పెట్టనండి. ఎప్పుడైనా చాక్లెట్స్ ఇంట్లో ఉంటే ఒక్కొక్కటి ఇస్తాను తప్పించి ఎక్కువగా పెట్టను. మీరు మీ పిల్లలకి స్నాక్స్ కింద ఏం పెడతారు అన్నది కామెంట్ చేయండి. నాకు ఒక ఐడియా వస్తుంది కదా అందుకు. ఇందాక స్టవ్ పైన బియ్యం కడిగి పెట్టాను కదా, సో ఈ లోపల రైస్ అయితే రెడీ అయిపోయింది. అన్నం వార్చేసి పిల్లలిద్దరికీ స్నానం చేపిచ్చేసి వస్తాను. అన్నం వార్చేసి షాను మను ఇద్దరికి స్నానం చేపించి వచ్చేసరికి టైం అయితే 10 నిమిషాలు తక్కువ 8 అయిపోయిందండి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేయలేదు. త్వరగా అయితే నేను ఉప్మా చేస్తున్నాను. అయితే సేమియా ఉప్మా చేద్దాం అనుకున్నాను కదండి. ఇంట్లో చూసేసరికి సేమియాలు ఎన్నో లేవు. ఇంకా ఎటు సరిపోదు అనేసి ఎర్నోక ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లో పచ్చెనపప్పు మినప్పప్పుని వేసుకుని దీన్ని వేగనిచ్చాను. తర్వాత అయితే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసానండి. నెక్స్ట్ దీంట్లోకే కట్ చేసుకున్న పచ్చిమిరప ముక్కలు కూడా వేసాను. ఎండుమిరపకాయలు కూడా వేయాలి. బట్ ఇంకా అది కారం రెడ్గా దిగిపోతుంటే మను అసలు తినట్లేదండి. అందుకనేసి ఇంకా ఎండుమిరపకాయని స్కిప్ చేసేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక సైడ్కి జీలకర్ర మరొక సైడ్కి అయితే ఆవాలు కూడా వేసుకుని వాటిని కూడా నెయ్యిలో కాసేపు అయితే వేగనిచ్చానండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఉప్మాలోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తాలింపు బాగా వేగిన తర్వాత దీంట్లోకి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ని బాగా మరిగించుకుని వాటర్ మరగడం పూర్తయిన తర్వాత దాంట్లోకి నేను 1 గ్లాస్ ఎర్నోక ఉప్మా అయితే వేసుకున్నానండి. ఉప్మాలో అల్లం ముక్క వేయడం మర్చిపోయానండి. ఇంట్లో చాలా అల్లం ఉంది. బట్ మర్చిపోయాననమాట. మా వారు షాను మను అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారండి. ఈ లోపల నేను త్వరగా అయితే వాళ్ళ కోసము బీట్రూట్ రైస్ రెడీ చేస్తున్నాను. బీట్రూట్ రైస్కి ఫస్ట్ అయితే మసాలా ఉంటుంది కదండి, ఐ మీన్ స్పైసెస్ అన్నిటిని వేపించేసుకుని తర్వాత బీట్రూట్ని కూడా బాగా మగ్గనిచ్చేసి దాంట్లోకి అయితే అన్నం వేసేసాను. సేమ్ బీట్రూట్ ఫ్రై పెట్టుకున్నట్టే అనిపిస్తుంది నాకు ఇది. కాకపోతే ఈ పిల్ల విడివిడిగా పెడుతుంటే తినట్లేదని చెప్పేసి నేను ఇలా మిక్స్ చేసి అయితే పెడుతున్నాను. మా షానుకేం పాపము ఇలాంటి ఫుడ్ తినలేకపోతుంది. దానికి అది కలుపుకొని తింటేనే దానికి నచ్చుతుంది. బట్ ఇంకా చెల్లి కోసం ఒక్క రోజుకి తినమ్మా, రేపు నుంచి నీకు నచ్చినట్టు వండుతా అని చెప్పాను. 8:30 కల్లా పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించేశానండి. ఇంక ఈరోజు ఫ్రైడే కదా, నేను ఇంకా తలస్నానం చేసి దీపారాధన చేసుకోవాలి. అందుకని స్టవ్ మీద అయితే ఇంకో వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను. పిల్లలతో పాటు మా హస్బెండ్ కూడా టిఫిన్ అయితే చేసేసారండి. ఇంకా టీ పెట్టమంటున్నారు అనేసి ఆయనకైతే ఒక స్టవ్ పైన టీ పెట్టాను. ఒక స్టవ్ పైన అయితే మాత్రము నేను స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. ఇంక ఇప్పుడు వేడి నీళ్ళు కాగే లోపల పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయగా వచ్చిన గిన్నెలు ఉన్నాయి, వాటిని క్లీన్ చేసేసి ఇల్లు మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకుంటానండి. గిన్నెలు తోమడానికి ముందు ఫస్ట్ అయితే బట్టలన్నిటిని మడతలు పెట్టేస్తున్నానండి. మేము ఇంకా ఇక్కడ కిందే పడుకుంటాం కదా, అవి మడతలు పెడుతున్నాను అనమాట. బెడ్ మీద పడుకోవచ్చండి, బెడ్ లేదా అని చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. బెడ్ ఉంది, బట్ ఏంటంటే మాకు నలుగురికి సరిపోవట్లేదు. ఒకళ్ళు కింద అంటే చిన్న మంచం మీద పడుకుని ముగ్గురు పైన పడుకుని నాకు ఇలా నచ్చట్లేదు. నలుగురు ఎక్కడున్నా ఒకే చోట పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. పిల్లలు కొంచెం ఎదిగిపోతే వాళ్ళకి ఒక రూమ్ ఇంకా మాకు ఒక రూమ్ కింద అలా యూజ్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు చిన్న పిల్లలు కదా భయపడతారని మను అయితే అస్సలు నన్ను వదలదనమాట. ఇంకా అందుకనేసి నలుగురు ఒకే చోట ఉందాము అనేసి కింద పడుకుంటున్నాము. అదే మా హస్బెండ్ లేకపోతే కనుక నేను పిల్లలిద్దరిని వేసుకుని నేను మంచం మీద పడుకుంటున్నానండి. ఇంకా ఇవి వేసి వీటిని మడతలు పెట్టి ఇలా పెద్ద పని అయిపోతుంది. అందుకు ఇంకా ఇల్లు శుభ్రం చేసేసుకుని త్వరగా అయితే గిన్నెలన్నింటినీ నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. ఈ గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి ముందే నేను స్టవ్ పైన అయితే నీళ్ళు పెట్టుకున్నాను స్నానానికి. ఆ నీళ్ళు కూడా కాగిపోయినాయి అనమాట. నేనైతే తలస్నానం చేసి వచ్చేసాను. మా హస్బెండ్ ఇంకా నాకు బాక్స్ పెట్టేసి తర్వాత నువ్వు దీపారాధన చేసుకున్నారు. సో నేను మా హస్బెండ్కి అయితే బాక్స్ పెట్టేసి మా హస్బెండ్ ఆఫీస్కి పంపించేసి తర్వాత నేను దీపారాధన చేసుకున్నానండి. దీపారాధన చేసుకుంటూ మీకు ఒక శ్లోకం వినిపిద్దాం అనుకున్నాను, బట్ ఈరోజు
కుదరలేదు, రేపు ట్రై చేస్తాను. దేవుడికి అయితే దీపారాధన చేసుకోవడం కంప్లీట్ అయిపోయిందండి. టైం 11 అయిపోయింది. నాకు ఫ్రైడేస్ ఇలాగే లేట్ అయిపోతుంది అనమాట. నాకేమో హడావుడిగా పొద్దున్నే చేసేసుకోవడము అలా నచ్చదు. ఇలా ప్రశాంతంగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత చేసుకుంటాను. పిల్లలు వెళ్ళిపోయారు, హస్బెండ్ వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఇంక నేను టిఫిన్ తినేసి ఇంకా మిగతా పనులు చేసుకోవాలి. ఎడిటింగ్ అయితే రాత్రే పూర్తి చేసి పడుకున్నాను. ఇప్పుడు ఇంకా బ్యాగ్ ఉంది, అవి సర్దాలి. అండ్ రేపు నా బర్త్డే అని చెప్పాను కదండి మీకు, January 20. సో నా బర్త్డే సారీ అది మీకు చూపిస్తాను అనుకుంటున్నాను. రేపు 2 vlogs చేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి మరి రేపు ఎలా జరుగుతుంది ఏంటన్నది నాకైతే ఐడియా లేదు. 2 vlogs చేద్దామా 1 vlog చేద్దామా అన్నది కూడా ఏమీ లేదు. అసలు ప్లాన్స్ కూడా ఏమీ లేవు. ఎలా జరుగుతుందో చూద్దాం మరి. ఈరోజు ఇంట్లో పనులు మార్నింగే కంప్లీట్ అయిపోయినాయి కదండి. 9 కల్లా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఖాళీగా ఉన్నాను. ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అనేసి నేను ఫోన్లో ఆ వీడియోలు ఈ వీడియోలు అయితే చూస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఇదిగోండి లగేజ్, మన ఊరు వెళ్ళాం కదా. సో ఆ రోజు నాకు ఊరు వెళ్ళిన రోజు అసలు లగేజ్ ఏమీ లేదు. కానీ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పటికి చాలా లగేజ్ వచ్చింది. ఇవన్నీ బట్టలు చెప్పాను కదా మీకు, ఆల్రెడీ బ్యాగ్ సర్దుకునేటప్పుడు చూపించాను. బాబోయ్ చాలా బరువు ఉంది. ఇప్పుడు ఈ బట్టలన్నిటిని నేను కబోర్డ్స్లో సర్దుకోవాలండి. నేను మీకు సారీ చూపిస్తాను. ఈ సారీ నేను మీకు ఆల్రెడీ చూపించాను. అప్పుడు మేము మైసూర్ వెళ్ళాం కదండి. ఆ మైసూర్ వెళ్ళినప్పుడు మా ఆయన నా కోసం అయితే ఒక చీర తీసుకున్నారు. నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట ఈ సారీని. బట్ చాలా కామెంట్స్ వచ్చాయి చీర బాగాలేదు అనేసి. కానీ నేను ఇది కుట్టించుకున్నాను కదండి, నాకు నిజంగా ఇది చాలా బాగుంది అని అనిపించింది అనమాట. అవన్నీ మీకు చూపిస్తాను. అడుగుని ఎక్కడో పెట్టేశానండి. ఇవన్నీ పిల్లల బట్టలు. ఇప్పుడు సర్దారు ఇవన్నీ వాళ్ళ ప్లేసుల్లో సర్దేసుకోవాలి. ఇది ఇదిగోండి సారీ. చాలా బాగుందండి. అండ్ చాలా తేలికగా కూడా ఉంది. రేపు ఈవినింగ్ కట్టుకుంటాను ఇది. నేను ఇప్పుడు వచ్చేప్పుడు సింగిల్ స్టెప్ పెట్టలేదు. ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది కానీ పొట్టంతా కనిపిస్తుందేమో అనేసి నేను సింగిల్ స్టెప్ ఎప్పుడు పెట్టుకోలేదండి. బట్ ఒక్కసారి నా సింగిల్ స్టెప్ పెట్టుకుని ఒక 4-5 ఫొటోస్ అయితే దిగితే బాగుంటుంది అని అనిపిస్తుంది. సారీ అప్పుడు అందరూ బాగాలేదు నీకు టేస్ట్ లేదా ఇలాంటివి తీసుకున్నావు అని అన్నారండి. కానీ నాకు ఎందుకో ఇది ఆ రోజు ఇలా వేసుకొని చూసినప్పుడు నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. రేపు నేను ఇది కట్టుకుంటాను కదా, మీరు కూడా కామెంట్ చేయండి. ఇది బ్లౌజ్ కూడా నేను మెయిన్ ఏంటంటే ఎక్కువగా మనము వర్క్ చేపించేసుకుని 3,000 4,000 ఇచ్చి ఇంత కాస్ట్లో నాకు ఇష్టం ఉండదండి అంతంత రేట్ ఖర్చు పెట్టడము. సో నాకు వీడియోస్లో మెయిన్ హైలైట్ అయ్యేవి హ్యాండ్సే కదండి. నెక్ కూడా పెద్ద ఏం కనపడదు, హ్యాండ్సే కనిపిస్తాయి. కాబట్టి హ్యాండ్స్ని నేను మంచిగా హైలైట్ చేయించుకుందాం అనేసి ఈ విధంగా అయితే కుట్టించుకున్నానండి. హ్యాండ్స్ కొంచెం లూజ్ అయ్యింది అనుకుంటా. ఇంకోండి హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను. బాగుందండి. ఎప్పుడెప్పుడు కట్టుకుంటానా అని ఉంది నాకు ఈ శారీని. రేపు ఈవినింగ్ అయితే కట్టుకుంటాను. ఇంకా బట్టలన్నింటినీ పిల్లలవి ఒకసారి కబోర్డ్స్లో అవి సర్దేస్తానండి. ఖాళీగానే ఉన్నాను ఈరోజు, పెద్దగా ఇంకేం పని లేదు. సో ఇవన్నీ సర్దేసుకుని బయట బట్టలు అవి కూడా మడతలు పెట్టేస్తాను. ఇది ఈ సారీ చూడడానికి కొంచెం పెద్దవాళ్ళ శారీ లాగా ఉంది కదా. 2000 రూపీస్ అండి. ఇది ఎంత చెప్పారు? 4500 రూపీస్ చెప్పారు. నేనైతే 1500 రూపీస్కి అడిగానండి. ఈ లోపల మా ఆయనకి అసలు నోరు ఖాళీగా ఉండదు అనమాట. 2000 ఇచ్చేసి వచ్చేసారు. 2000కి ఓకే చేసేసారు, లేకపోతే 1500కి ఇచ్చేసి పోరాడు. నిన్న ఊరు నుంచి వచ్చిన తర్వాత బట్టలు ఉంటే వాటన్నిటిని వాషింగ్ మిషన్లో వేసేసి ఉతికేసానండి. ఇంకా ఇవి బాగా ఎండకి ఆరిపోయినాయి అనమాట. ఇంకా నాకు టైం 2 o'clock అవుతుంది. ఇప్పుడు షాను మనుని స్కూల్ నుంచి తీసుకురావడానికి ముందు ఇంక ఈ బట్టలని మడతలు పెట్టేసుకుని వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది కదండి. ఎక్కడక్కడ సర్దేసుకుంటే ఇంక ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయినట్టే. సో త్వరగా అయితే ఈ బట్టలని ఎక్కడక్కడ మడతలు పెట్టేసుకుంటున్నానండి.
తర్వాత ఇంకా ఈ బట్టలు మడత పెట్టేసరికి టైం అయితే 2:40 అయిపోయింది. త్వరగా నేను షానమ్మని తీసుకుని స్కూల్ నుంచి వచ్చేసాను. ఆ తర్వాత మను తల్లిని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి. షాను మను ఇద్దరు ఆడుకుంటున్నారు. నేను ఇంకా నిన్న నైట్ నుంచి తోమిన గిన్నెలన్నిటిని సర్దలేదనమాట. ఇలా బుట్టలో పెట్టేసి ఎండలో పెట్టానండి. వాటన్నిటిని నేను సర్దుకుంటున్నాను. అలాగే ఆఫ్టర్నూన్ క్లీన్ చేసినయేమో ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టేశాను కదా, వాటన్నిటిని సర్దుకుంటున్నాను. సామాన్లు అయితే సర్దేసుకున్నానండి. ఇంకా పిల్లల లంచ్ బాక్స్లు ఉన్నాయి, వాటిని క్లీన్ చేయాలి. షానమ్మ అయితే అమ్మ ఎగ్ ఆమ్లెట్ నాకు స్నాక్స్ కింద ఇచ్చి చాలా రోజులైంది, ఎగ్ ఆమ్లెట్ వేయమ్మందండి. సో అందుకనేసి షాను కోసం అయితే ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను. అంటే షానుకి వేస్తే మను కూడా తింటుంది. అయితే ఒకటే ఎగ్ ఉందనమాట. ఈరోజు ఇప్పుడు మధ్య సంతకి వెళ్ళాలి, కూరగాయలు అవి తెచ్చుకోవాలి, ఎగ్స్ కూడా తెచ్చుకోవాలండి. వెళ్తాను ఇప్పుడు. ఇక్కడ వీడియో రన్ అవుతుందండి. బ్యాక్గ్రౌండ్లో నేను మీ అందరికీ ఒక విషయం అయితే క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ నేను మీకు డీటెయిల్గానే చెప్తాను కదా. సో మేబీ కొంతమంది నన్ను తప్పుగా అర్థం చేసుకుని పెట్టారేమో ఇలాంటి కామెంట్స్. సో నేను అయితే క్లియర్ చేయాలి అనుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఒక మనిషిని ఏదైనా అనాల్సి వచ్చినప్పుడు, సపోజ్ నాకు ఎవరి మీదైనా బాగా కోపం వచ్చి వాళ్ళని ఏమైనా తిట్టాలి అని అనిపించింది అనుకోండి, లేదా ఒక మనిషిని ఒక విధంగా కామెంట్ చేయాలి అనుకున్నాను అనుకోండి, ఫస్ట్ నేను ఏదైతే అనాలనుకుంటున్నానో అదే మాటని అవతల వ్యక్తి నన్ను అన్నారనుకో, నేను ఎలా రియాక్ట్ అవుతాను? హ్యాపీగా ఫీల్ అవుతానా, బాధగా ఫీల్ అవుతానా అని ఆలోచించుకుంటాను. ఒకవేళ నేను అనాల్సిన మాట అవతల వ్యక్తి నన్ను ముందే అంటే నేను ఏ విధంగా ఫీల్ అవుతాను అన్నది నేను ఆలోచించుకున్నాక చాలా బాధపడతానని అనిపించింది అనుకోండి, ఇక ఆ వ్యక్తిని నేను ఆ మాట అనను, మ్యాక్సిమం అనకుండా ఊరుకుంటాను అనమాట. ఎందుకంటే నాది మనసే, వాళ్ళది మనసే, వాళ్ళు బాధపడతారు కదా అని అనుకుంటాను. ఇది నా యాటిట్యూడ్ అండి. నిన్న నేను వ్లాగ్ పెట్టాను కదా, సో అదే అమ్మకి బాగోలేదు, నాకు చాలా బెంగగా బాధగా ఉంది అని పెట్టిన దానికి అసలు కొంతమంది అయితే అక్క బాధపడకు అమ్మకి తగ్గిపోతుందని కొంతమంది పెట్టారు. కొంతమంది అయితేనండి నువ్వు వెళ్ళి 4 days ఉన్నా కదా, అందుకే మీ అమ్మకి జ్వరం వచ్చేసింది, మీ అమ్మ నీకు పనులు చేసి చేసి అలసిపోయిందని కొంతమంది. కొంతమంది ఏమో ఊరి మీద తిరుగుతూ ఉన్నావు, మీ అమ్మకి ఏమైనా పని చేసావా, మీ అమ్మ చేత సున్నుండలని ఇంకా ఇంకేమిటమ్మా గోరుమిటీలని ఇలాంటివి వండిపించుకుని తెచ్చుకున్నావు, అందుకే మీ అమ్మ అలా అయిపోయింది అని ఇలాగ కామెంట్ చేశారండి. ఆమె దగ్గరికి వెళ్తే నాకు బద్ధకం వచ్చేస్తుంది, 10-12 లెగుస్తానని పెద్ద గొప్పగా చెప్పుకుంటావు, మీ అమ్మకి ఏమీ సాయం చేయలేదు అది అనేసి ఇలా పెట్టారు. ఓకే, మీరు చెప్పినవన్నీ కరెక్టే, కానీ ఏం తెలిసి మీరు నా గురించి అలా మాట్లాడుతున్నారు? నేను ఉన్నది ఉన్నట్టే చెప్తానండి. నేను పని చేస్తే చేశానని చెప్తాను, చెయ్యకపోతే చేయలేదని చెప్తాను, ఎర్లీగా లెగిస్తే ఎర్లీగా లేసానని చెప్తాను, లేట్గా లెగిస్తే లేట్గా లేసానని చెప్తాను. అమ్మ దగ్గరికి వెళ్తే నాకు నిజంగా బద్ధకం వచ్చేస్తుంది, అలాగే అమ్మ నా దగ్గరికి వచ్చినా కూడా నాకు బద్ధకం వచ్చేస్తుంది. ఎందుకంటే రోజు నేనే చేసుకుంటాను కదా, అమ్మ వచ్చింది కదా అనేసి అమ్మ చేస్తుంది అని అనిపిస్తుంది. అండ్ అమ్మ కూడా అసలు నన్ను పని చేయనివ్వదు. అమ్మ రోజు కష్టపడుతున్నావు, టైంకి నిద్రపోవట్లేదు కదా, నేను చేస్తాను అనేసి అమ్మ కూడా అంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి, మీకు తెలియక అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను మా ఇంటికి వెళ్ళాను అనుకోండి, అమ్మ ఇల్లు శుభ్రం చేసుకోలేదు అనేసి వెళ్ళినప్పుడు ఆ కిటికీలు శుభ్రం చేయడం అనేసి, ఆ నెట్లు శుభ్రం చేయడం అని అలా ఆ పనులు నేనే చేస్తాను. మళ్ళీ వెళ్ళానంటే కబోర్డ్స్ అన్నీ నేనే సర్దుతాను, డీక్లటర్ చేసి వస్తాను మళ్ళీని. అంటే మా డాడీ గదిని నేను సర్దను కానీ, ఎందుకంటే ఆ గదిలో చాలా ఉంటుందన్నమాట సామాన్లు, అవన్నీ సర్దను కానీ ఫ్రంట్ ఉన్న హాల్ అండ్ బెడ్రూమ్ని మొత్తం నేనే నీట్గా సర్దుతూ ఉంచుతాను దాన్ని. ఇక ఇల్లు అది అమ్మ రోజు కడగలేదనేసి నాకు అసలు మాప్ పెట్టడం అలవాటే లేదు. నాకు పెళ్ళైనప్పటి నుంచి మా వారే పెడతారు, కానీ అమ్మ పెట్టుకోలేదనేసి నేను మొత్తం గదులన్నింటినీ మాప్ పెట్టి ముగ్గులవి వేసొస్తానండి. అయితే అది ఆల్రెడీ ఒకసారి ఒక వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను. ఒకవేళ అది షేర్ చేశారనుకోండి, వీడియో కోసం చేసావు అని అంటారు. ఒకవేళ నేను చేసిన పనులు చూపించకపోతే ఖాళీగా తిరుగుతున్నావు, ఊరి మీద తిరుగుతున్నావు, ఇంట్లో కూర్చుని ఉన్నావు, ఆవిడ మీద పడి తిన్నావు, ఇలాంటి కామెంట్స్ పెడతారు. అసలు ఇవన్నీ కాదు, కానీ నిజమే నేను అక్కడికి వెళ్ళాను, ఈ 4 days హాయిగా రెస్ట్ తీసుకున్నాను, ఫుల్గా పడుకున్నాను, తిరిగి వచ్చాను, ఇవన్నీ కాదు. కానీ అసలు నేను వెళ్ళడం వల్ల మా అమ్మకి జ్వరం వచ్చేసింది అన్నట్టు చూసారా, అది అసలు నాకు ఎంత వింతగా అనిపించిందో. ఇంక ఇంట్లో పనులైతే 7 కల్లా కంప్లీట్ అయిపోయినాయండి. షాను మనుని కూర్చోబెట్టి హోంవర్క్స్ అయితే చేపిస్తూ, మరో పక్క అయితే నేను స్పోకెన్ ఇంగ్లీష్తో ఒక బుక్ ఉందన్నమాట, ఇంకా రేపటి నుంచి వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తానండి. షాను మనుకి ఇంకా ఒక 4-5 months గట్టిగా కూర్చుని ఇంగ్లీషు బాగా రాయడము చదవడము అవి నేర్పుదాం అనుకుంటున్నా. మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, సామాన్లు కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఇంకా బయటికి వెళ్తున్నాము, పిల్లల్ని చదివించడం కూడా కంప్లీట్ అయ్యింది. ఇంకా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఏమైనా టైం ఉంటే మళ్ళీ కొద్దిసేపు అయితే చదివిస్తాను.
సో ఇప్పుడు బయటికి వెళ్తున్నామండి. మా ఆయన అయితే ఆఫీస్ నుంచి వస్తూ నా కోసం పువ్వులు తీసుకొచ్చారు. రేపు పుట్టినరోజు కదండి, ఇంకా దీపారాధన చేసుకోవడానికి పువ్వులు. అండ్ నా కోసం అయితే ఈ పువ్వులు తీసుకుని వచ్చారండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. మా పెళ్ళైతే మా ఆయన పెళ్ళైన కొత్తలో కూడా పువ్వులు తేలేదు. ఒక 4-5 టైమ్స్ తెచ్చుంటారేమో. 4-5 టైమ్స్ అయితే అస్సలే ఉండదులేండి, 3 అనుకోండి పోనీ. ఇంకా ఆయన తేలే, ఒక పుట్టినరోజు ఉండదు, పెళ్లి రోజు ఉండదు, ఏం పట్టించుకోలే మా ఆయన అనేసి అనుకున్నానండి. బట్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మా ఆయన నాకు ఇలాగ పువ్వులు తీసుకొచ్చారు కదండి, చాలా సంతోషం అనిపించింది. నేను ఏమి పెద్ద కోరికలు ఏం కోరనండి. నాకు బట్టలు కావాలి, అవి కావాలి, ఇవేమి నేను అసలు అడగను మా వారిని. ఇలాగ చిన్న ఆనందాలు అనమాట. ఇలా పువ్వులు తీసుకొచ్చారు కదా, చాలా థ్యాంక్స్ అండి, చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పాను. రేపు పుట్టినరోజు కదా పెట్టుకుంటామేమో పొద్దున్న సాయంత్రం అనేసి తీసుకొచ్చానని అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది అండి నాకు. అండ్ ఇవి దేవుడి కోసం తీసుకొచ్చిన పువ్వులండి. సో ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము. కూరగాయలు లేవండి ఇంట్లోని, కూరగాయలు తీసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎగ్స్ అయిపోయినాయి ఇంట్లో, పిల్లల కోసం ఎగ్స్ కొనడానికి వెళ్తున్నాము. ఇంకా రేపు పుట్టినరోజు కదండి, సేమియా కాసుకుందాం అనుకుంటున్నాము. సేమియా ఎన్నో లేవు, కొంచెమే ఉంది. సో సేమియా, మిల్క్ ఇవన్నీ కొనుక్కు తెచ్చుకుందాము అనేసి ఇప్పుడు బయటకు వెళ్తున్నామండి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సంతకైతే వెళ్ళొచ్చేసానండి. మా ఆయన రాలేదు, నేను ఒక్కదాన్ని వెళ్ళి సంత చేసుకుని అయితే వచ్చాను. ఇంకోండి పాలు, పెరుగు, నెక్స్ట్ అయితే ఆకుకూర తెచ్చుకున్నాను. రేపు సాటర్డే కదా, సాటర్డే చేద్దాం అనేసి మెంతికూర తెచ్చాను. నెక్స్ట్ ఇంకా ఇంకోండి పిల్లలకి మార్నింగే రైస్ వండి పెట్టాలి కదా, సో అందుకనేసి ఇవి తీసుకొచ్చాను. బీన్స్, నెక్స్ట్ క్యారెట్లు, క్యాప్సికము, సేమియా కాసుకుందాం అనేసి సేమియా కూడా తెచ్చుకున్నానండి. చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నాను. డీమార్ట్లో అయితే కొంచెం మనకి తక్కువ రేటుకి వస్తుంది కదా పెద్ద ప్యాకెట్ అని, ప్రస్తుతానికి అయితే చిన్నదే తెచ్చుకున్నాను. రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయండి. కూరగాయల రేట్లు కేజీ 60 అలా ఉందన్నమాట రేటు. మొన్నటి వరకు కేజీ 40 ఉండేవి, ఇప్పుడు 60 ఉంది. టమాటా మాత్రం కేజీ 20కే వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ నేను సర్దేసుకుంటాను. కవర్స్ తీసుకెళ్ళడం మర్చిపోయాను, అలవాట్లేదు, మళ్ళీ అలవాటు చేసుకోవాలి దాన్ని నేను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాను అనమాట నేను. ఇంకా నెక్స్ట్ పిల్లల కోసం అయితే బఠానీ తీసుకున్నానండి. ఇవి కూడా ఇప్పుడు శుభ్రం చేసేసుకుంటాను. బఠానీ కేజీ 50 రూపాయలు ఉందన్నమాట. మొన్నటి వరకు కేజీ 40 అలా వచ్చేసిదండి, ఇప్పుడు కేజీ 50 అయితే ఉంది. వీటన్నిటికీ కలిపి ఒక ఎంత అయింది, నేను 500 తీసుకెళ్ళి 5, 6, 7 తీసుకెళ్ళాను. 7లో 400 తిరిగి వచ్చింది, అంటే 3, 4, 5, 6 ఇవన్నిటికీ కలిపి నాకు 300 రూపీస్ అయితే ఖర్చు అయిందనమాట. మళ్ళీ మార్నింగే శుభ్రం చేయడం కంప్లీట్ కాదు అనేసి ఇప్పుడే వీటన్నిటిని అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. అంటే బఠానీలు ఒలుచుకుని ఒక కవర్లో పెట్టేసుకుంటే నిలవ ఉంటాయి అన్నారు కదా, సో అలాగా నేను ఒలిచేసుకుని వీటన్నిటిని కవర్లో పెట్టుకుందాం అనేసి ఒలుస్తున్నాను. ఇంకా నేను ఒక్కదాన్నే ఒలుస్తుంటే మా షాను మను కూడా వచ్చారండి. నేను కూడా ఒలుస్తానమ్మా, నేను కూడా ఒలుస్తానని. వాళ్ళకి చాలా సరదాగా ఉంది. అది ఓపెన్ చేయగానే బఠానీ గింజలు కనిపిస్తుంటే చాలా సరదాగా అనిపిస్తుంది. సరే అయితే మీరు వాళ్ళంటే అనేసి నేను మిగతా కూరగాయలన్నింటినీ కవర్స్లో అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. నేను సంతకి వెళ్ళినప్పుడు ఎగ్స్ తెచ్చుకోవడం మర్చిపోయానండి. మళ్ళీ మా హస్బెండ్ నేను వెళ్తానులే, ఇంక మళ్ళీ ఏం దిగుతామనేసి మా హస్బెండ్ అయితే ఎగ్స్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇక ఆయన ఎగ్స్ తీసుకుని వచ్చిన తర్వాత ఆయన కూడా బఠానీలు ఒలుస్తున్నారు. ఇక నేను మా ఆయన మాట్లాడుకుంటూ ఇవైతే ఒలుచుకుంటున్నాం అనమాట. ఈ మధ్యకాలంలో మా ఇద్దరికి ఏమన్నా మాటలు ఉన్నాయి అంటే అది కేవలం యూట్యూబ్ అండి. నెక్స్ట్ వీడియో ఏం పెడదాము, ఏ టాపిక్ ఇంక్లూడ్ చేద్దాము, ఈరోజు ఈ కామెంట్లు వచ్చినాయి, ఈ కామెంట్ చాలా హ్యాపీ అనిపించింది, ఈ కామెంట్ అంత హ్యాపీ అనిపించలేదు, ఈ కామెంట్ నన్ను చాలా హర్ట్ చేసిందండి అని ఇలాగా ఇంకా రిపీటెడ్గా మా ఇద్దరి మధ్య వచ్చే డిస్కషన్ అయితే ఓన్లీ ఛానల్ కోసం ఎక్కువగా వస్తుందన్నమాట. ఇంకా మా వారు కూడా పాపం ఈ మధ్యకాలంలో చాలా ఇన్వాల్వ్ అవుతున్నారండి, చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు. ఇంకా ఇదిగోండి వీటన్నిటిని అయితే ఒలిచేసాను. సో ఇన్ని గింజలు అయితే వచ్చినాయండి బఠానీలు. ఇవన్నీ మనకి 50 రూపీస్. టైం అయితే 10:30 అవుతుందండి. కూరగాయలన్నీ సర్దేసుకున్నాను. ఇంకా ఫేస్ వాష్ అవి చేసుకుని సారీ అది మార్చేసుకుని నైట్ వేర్ వేసేసుకుంటే ఇంకా నాకు పని అయిపోయినట్టే. ఇంకా పడుకుంటున్నాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ తల్లి. మా షాను నాకు హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్తుంది. సో బాయ్ అండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye. Bye bye. Good night. Good night. It's time to sleep.